ముఖ్యంగా మరి ఒకే పార్టీకి చెందినటువంటి మీరు లోపల రాజకీయ అంశాలు ఏమున్నాయో కానీ మాకు అనవసరము. కానీ ఈ సందర్భంలో ఆంధ్ర వాళ్ళంటూ కించపరచటము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా సెటిలర్స్ అనే పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరి మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పడి ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడటం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది మరి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఉపాధి కొరకు, వారి విద్యాభ్యాసం కొరకు, జీవనోపాధిని నిర్వహించుకోవటానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఒక రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వారు ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారు అనేక మంది, లక్షల మంది ఈరోజు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి సందర్భం. కేరళ నుండి వచ్చారు, రాజస్థాన్ నుండి వచ్చారు, ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు ఆంధ్ర, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి అనేక మంది హైదరాబాదు రావటం జరిగింది. మరి మన రాజ్యాంగమే చెప్తుంది, భారతదేశంలో మనందరం కూడా మొదట భారతీయులం కాబట్టి ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి స్థిరపడవచ్చు, తన జీవనాన్ని సాగించేటటువంటి హక్కును రాజ్యాంగం మనకు ప్రసాదించింది. మరి ఈ సందర్భంలో సెటిలర్స్ అంటే అసలు అర్థమే మారిపోయింది. ఒక ఆంధ్ర వాళ్ళనే సెటిలర్స్ అంటూ అనేది భావ్యం కాదు. ఈరోజు హైదరాబాదులో 1,10,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో సుమారుగా 80 లక్షల మంది మీ భావన కనుక చూసినట్లయితే వారిని కూడా సెటిలర్ అనవలసి వస్తుంది. అంటే మీరు అవమానపరిచింది, కించపరిచింది, దూషించింది ఒక ఆంధ్ర సెటిలర్స్ అనే పదాన్ని వాడింది మేము అందరు కూడా అన్వయించుకొని బాధపడటం జరుగుతుంది. మరి గుజరాత్ నుంచి వచ్చినటువంటి వారు, కేరళ నుంచి వచ్చినటువంటి వారు, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వారు ఈ యొక్క తెలంగాణలో వారు మంచిగా స్థిరపడి అందరితోని ప్రేమాభిమానాలతోని జీవిస్తున్నారు. వారి పనేదో వారు చేసుకుంటున్నారు, వారి జీవనం ఏదో వారు కొనసాగిస్తున్నారు. మరి శాంతియుతంగా ఉంటున్నటువంటి ఈ యొక్క ప్రజల మధ్య మరి మీ రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈ వేదిక నుండి వారిని ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా మన ప్రస్తుత నేటి ఆధునిక సాంకేతిక యుగంలో మరి ప్రపంచమే ఒక కుగ్రామము, ఒక స్మాల్ విలేజ్ అని మనం చెప్పుకుంటున్నాము. మరి ఈ యొక్క గ్రామం అన్నప్పుడు సాంకేతిక పరం దృష్ట్యా అమెరికాలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా మనం క్షణాల్లో కమ్యూనికేషన్ చేయగలుగుతున్నాము. వాట్సాప్ల ద్వారా చూస్తున్నాము, ఈమెయిల్స్ ద్వారా కూడా వారితో సంబంధాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కొందరు కుచిత బుద్ధితోని, రాజకీయ స్వార్థంతో ఒక వర్గాన్ని ఏలెత్తి చూపడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. సెటిలర్ అంటే ఎవరండి? మన భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోయిన వాళ్ళు ఎవరు కూడా సెటిలర్స్ కాదు. ముఖ్యంగా ఈ పదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు మరి పశ్చిమ బెంగాల్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మన ఓల్డ్ సిటీలో కూడా ఉన్నారు. వాళ్ళని సెటిలర్స్ అనాలా, కానీ భారతీయులు కాదు. మనం అందరం కూడా మొదటగా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళము, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళము, తర్వాత భారతీయులుగా మనము పేర్కొనబడుతున్నాము. ఇది మన జన్మ హక్కు. కాబట్టి ఈ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ మరి వర్గాలను రెచ్చగొడుతూ తమ పని చేసుకుంటూ మరి ఇతరులను ద్వేషిస్తూ మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్య ప్రకటన చేయటము చాలా దురదృష్టకరమైన సంఘటన. బీఆర్ఎస్ నాయకులు కొందరు కౌశిక్ రెడ్డి గారిని బలపరుస్తున్నారు. ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పేసి నేను సభాముఖంగా
ప్రశ్నిస్తున్నాను. ఇది మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండా మీరు క్లియర్గా చెప్పాలా. కౌశిక్ రెడ్డిని సమర్థించినట్లయితే మరి బీఆర్ఎస్ నాయకులు కూడా మరి ఈ యొక్క వాదనను సమర్థించినట్లు అవుతుంది. ఇది ముమ్మాటికి కూడా మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది. వారు ఎవరైనా కానీ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా మన ఒక ప్రాంతం వచ్చి స్థిరపడినప్పుడు వారికి అందరికి కూడా ఒకే రకమైనటువంటి హక్కులు ఉండటం అనేది సహజం. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ, కులము, మతము, ప్రాంతము వీటిని పేర్కొంటూ వర్గాల మధ్య విభేదాలు సృష్టించి ప్రజలను రెచ్చగొడుతూ శాంతి భద్రతకు భంగం కలిగించిన వాళ్ళను ఎవరు కూడా సహించరు. మరి ప్రభుత్వం కూడా దీనిపైన తగిన చర్య తీసుకోవాలి. మరి ప్రజలందరూ కూడా సమానమేనండి. ఒకసారి ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఒక్కరిని కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరిని కూడా గౌరవించుకోవాల్సి వస్తుంది. అందరికి కూడా ఓటు హక్కు ఉంది. అందరు కూడా ప్రజలే. అందరిని కూడా పాలించాల్సినటువంటి ప్రభుత్వము మరి అందరినీ సమానంగా చూడాలి. ఇట్లాంటి దుష్ట శక్తులు ఈ యొక్క సమాజంలో అభద్రతాభావం సృష్టిస్తూ మరి విభేదాలు సృష్టిస్తూ ఘర్షణకు తావిచ్చినట్లయితే మన అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఏ వర్గాన్ని కూడా కించపరచాల్సినటువంటి అవసరం లేదు. వారి అభిమానాన్ని దెబ్బతీయటానికి ఎవరికి హక్కు లేదు. వారిని దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఏ ఒక్కరు కూడా హక్కు లేదు. ఇది ప్రజాస్వామ్య దేశము. మీరు ఒక ఉదాహరణగా చూసినట్లయితే అమెరికాలో ఈరోజు మన కమలా హారిస్ రాష్ట్రపతిగా అక్కడ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఒక పార్టీ నుండి. ఆమె భారత సంతతి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా యూకేలో సునాక్, ఆయన కూడా భారత సంతతి మూలాలు ఉన్నటువంటి వారు. అదేవిధంగా యూకేలో కూడా ఎంతోమంది సెనేటర్సు, యొక్క మున్సిపల్ మేయర్సు, కార్పొరేటర్స్గా ఎన్నికవుతున్నారు విదేశాల్లో. అంటే భారత సంతతి వారు విదేశాలలో మరి ఇంత గౌరవం పొందుతూ వారు ఎన్నికవుతూ ఉంటే మనకి ఇక్కడ పుట్టి పెరిగి మనం ఇక్కడ జీవిస్తున్నటువంటి మన మూలాలు ఉన్నటువంటి మన ప్రాంతంలో ఈ విభేదాలు తేవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఎవరైనా సరే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకా కౌశిక్ రెడ్డి కానీ ఎవరు కూడా మరి ఈ విధంగా మరి వ్యాఖ్యానించడము మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుంది. మరి భవిష్యత్తులో మరి ఈ విధంగా ప్రవర్తించాలని, అందరిని కూడా గౌరవంగా చూసేటటువంటి భావన పెంపొందించాలని చెప్పేసి మేము నాయకులకు సూచన చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా ఇంకా మమ్మల్ని కించపరచాలని చూస్తే, ఆంధ్రోలు సెటిలర్సు అని చెప్పేసి కించపరచాలని చూస్తే మేము సహించలేము. ఇప్పుడు కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వారు మాకు క్షమాపణ చెప్పాలి. మా సమాజానికి, మాకే కాదు, సెటిలర్స్ అన్న పదం వాడినటువంటి 80 లక్షల మందికి వారు సమాధానం చెప్పవలసి ఉన్నది. హైదరాబాదులో మీరు చూశారు, మన కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు, నిజామాబాద్ నుంచి వచ్చి స్థిరపడ్డారు, ఖమ్మం నుంచి వచ్చి స్థిరపడ్డారు, అదేవిధంగా గుంటూరు, విజయవాడ నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళందరూ కూడా కొన్ని అవసరాలను బట్టి, వారి యొక్క ఉత్సాహాన్ని బట్టి వారు ఇక్కడికి రావడం జరిగింది. అయినంత మాత్రాన వాళ్ళందరినీ సెటిలర్ అనజాలం. మన ప్రజలే ఇక్కడ ప్రస్తుతం ప్రత్యేకంగా సెటిలర్స్ అనేవాళ్ళు ఇక్కడ తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరూ కూడా మేమంతా తెలంగాణ బిడ్డలమే. మేము ఇక్కడ పుట్టాము, మా పిల్లలు పుట్టారు, మా మనవలు అయ్యారు. మా జీవనము, సంస్కృతి, భాష, వేషము అంతా కూడా తెలంగాణనే. కానీ తెలంగాణ నుంచి వేరు చేయాలని చూడటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి నేను దీన్ని ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఇక ముందు వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. మేము ఎన్నికలప్పుడు కానీ, మేము ఇతర సందర్భాల్లో కానీ ఆ రాజకీయాలు వేరు, సమాజంలో మనము సుహృద్భావంతో పెరుగుతున్నాం కాబట్టి సమాజంలో కలిసిపోయినటువంటి వారిని, ముఖ్యంగా మేము అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, స్నేహితుల్లాగా తెలంగాణ సమాజంలో కలిసిమెలిసి జీవిస్తున్నాము. తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అందరిని కూడా కలుపుకునే తత్వం ఉన్నది. కానీ కొంతమంది నాయకులు
తమ రాజకీయ లబ్ధి కోసం ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో ఒక ఉద్రిక్తలను చేసి ఏదో తేవాలా ఏమో చేయాలనే తపన వారిలో కనబడుతుంది. ఇది వారు పప్పులు ఉడకవు, వారి చర్యలను ఎవరు కూడా హర్షించరు. ఇక ముందు ఇట్లాంటి చర్యలు పాల్పడదని చెప్పేసి మాకు సమాజ వర్గానికి సెక్యులర్స్ అనే పదం ఎవరైతే ఉద్దేశించారో అందరికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ నాయకులను కోరుతున్నాము. థ్యాంక్ యూ.